ఎవరినైనా మోసం చేయి భరిస్తా, కానీ రక్త సంబంధాన్ని మోసం చేస్తే చంపేస్తా. అరే నువ్వు మనిషివేనారా? ఆస్తి కోసం నేను కనిపించిన అమ్మ నాన్నని, నీ రక్తం పంచుకో పుట్టిన అన్నని, అన్న భార్యని విషం పెట్టి చంపుతావురా? నీలాంటోడు ఈ భూమి మీద బతికే అర్హతే లేదు. చావురా. అన్న ఏందిరా అద్దు? అరే నజ్జు బాడీ తీసుకుపోండ్రా. సరే అన్న. కొబ్బరికాయ ఏది? అయ్యో మర్చిపోయానండి. అమ్ములు కొబ్బరికాయ తీసుకురాపో. అమ్ములు తొందరరా. అక్కడ పూజ అయిపోయింది. నెక్స్ట్ మనదే అర్చన. చిన్నది కొబ్బరికాయ కోసం పోయింది, అటే పోయింది. ఎన్ని పోతుంది? నన్ను అడిగితే నాకేం తెలుసు చూద్దాంపా. అయ్యో పాప లేదు కదా ఆడ. అయ్యో పాప. బాప మా పాప కనిపించిందానే? కనిపించలే అన్నా. అన్న మా పాప కనిపించిందా? అటు చూద్దాంపా. చూద్దాం. నాకు ఇవి కాదు, ఇంకా కావాలి. ఐస్ క్రీమ్ కూడా కావాలి. నిన్ను ఎత్తుకచ్చుడేమో కానీ నీ తిండికి అయితేనే పైసలన్నీ మీ అయ్యి ఇత్తడో ఇయ్యడో. ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుందండి. లిఫ్ట్ చేయి. నీ పాపను మేము కిడ్నాప్ చేసినాం. మీ పాపను మీకు క్షేమంగా దక్కాలంటే మాకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మీ పాప మీకు దక్కదు, చంపేస్తాం. అయ్యో మా పాప నేను చేయొద్దు. మీరు అడిగినట్టే 50 లక్షలు ఇస్తాను. మేము మీకు మళ్ళీ గంటలో ఫోన్ చేస్తాం. ఈ లోపు మేము చెప్పినట్టు మీరు 50 లక్షలు రెడీ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మీ పాప కిడ్నాప్ అయినట్టు పోలీసు వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఇంకెవరికి కానీ చెప్పినట్టు అయితే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు అనుకుంటా. అన్నా లేదన్నా, నేను ఎవరికి చెప్పనన్నా. మీరు అడిగినట్టే 50 లక్షలు ఇస్తానన్నా. నా బిడ్డను నాకు ఇవ్వండి అన్నా. హలో హలో హలో. అయ్యో ఏమైంది సుజాత? పాపని కిడ్నాప్ చేశారండి. 50 లక్షలు ఇస్తేనే పాపని ఇస్తారంట. సరే నువ్వు ఇక్కడ కూర్చో, ముందు టెన్షన్ కూడా కావు. నా బిడ్డ నాకు కావాలి. ఏమైంది అసలు? ఏమన్నారు వాళ్ళు? ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నారు చెప్పు నాకు. ఏమో నాకు కూడా తెలియదండి. గంట తర్వాత ఫోన్ చేస్తే 50 లక్షలు రెడీ చేసుకోమన్నారు. నా పాప నాకు కావాలి. నా మళ్ళీ వాళ్ళే ఫోన్ చేస్తున్నారండి. లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో. ఈరోజు సాయంత్రం 4 గంటలకు
రామగుండంలో ఉన్న రాజన్న బంగ్లాకు రండి. ఆ, చెప్పింది గుర్తుంది కదా? ఆ, 50 లక్షల రూపాయలు తీసుకొని రావాలి. నువ్వు నీ మొగుడు మాత్రమే రావాలి. మూడో వ్యక్తి ఇలా ఇందువల్ల అయితే నీ కూతురు శవం కూడా దక్కది. సరే అండి, మీరు చెప్పిన కాడకే తీసుకొస్తాం. జాగ్రత్త. ఏమన్నారే? రామగుండంలో ఉన్న రాజన్న బంగ్లాకి తీసుకురమ్మంటున్నారండి. పద వెళ్దాం పద. పదండి. పా. మమ్మీ డాడీ నన్ను వదిలేయండి, నన్ను అరే బ్యాగ్ చెక్ వదిలేయండి. చేయబోరా. సరే అన్న. అన్నా పైసలు ఓకే. ఆగండి, పాపను పంపించినాకనే పైసలు పంపిస్తా. నీకు పాప కావాలనా పైసలు కావాలనా? మాకు పాపే కావాలి. ఏందే సుజాత, ఇర్రాకచ్చి పైసల కోసం కొట్లాడతాను నువ్వు? నేను ఇక్కడ నుంచి సేఫ్గా బయటికి వెళ్ళాకనే మీ పాపను వదిలేస్తా. అరే ఏంట్రా మీరు చెప్పేది? పాపను వదిలేసి బ్యాగ్ తీసుకొని మీరు వెళ్ళానరా? ఏరా సీనుగా, నువ్వే నీ పాపని కిడ్నాప్ చేయించి 50 లక్షలు డిమాండ్ చేయమని సుపారీ ఇచ్చినావు కదరా. కానీ నేను వేరే ప్లాన్ వేసినరా. ఇందులో నువ్వు ఇచ్చే వాట నాకు 10 లక్షలే. అదే పాపను అడ్డు పెట్టుకొని బయటికి వెళ్తే ఈ 50 లక్షలు నాయేరా. ఛీ, నీచుడా, నీ అవసరాల కోసం బిడ్డని వాళ్ళ దగ్గర బలి చేస్తావా? ఛీ. తప్పైందే సుజాత, తప్పైందే. ఏం చేయాలి? నేను అవసరాల కోసం పాపని ఇట్లా బలి చేసిండే, కానీ నేను ఇట్లా అవుతుంది అనుకోలేదే. నన్ను క్షమించే. బా పైసలు లేక నాకంత పిచ్చిలు ఎత్తాంది. నా పిల్లని అడుగుతున్న ఒక్క రూపాయి ఇస్తలేదు. నా పాపను కిడ్నాప్ చేపిచ్చి పైసలు డిమాండ్ చేయమని అడుగుతా. సూర్యగాడు ఒక నెంబర్ ఇచ్చింది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడతా. హలో వెంకటన్న మాట్లాడేది? నేను వెంకట్నే మాట్లాడుతున్నా. అన్న ఒక డీల్ చేసి పెట్టాలన్న. నాకు ఒక పాపని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి 50 లక్షలు డిమాండ్ చేయాలి మీరు. సరే కానీ నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? ఈ నెంబరు మీ తమ్ముడు సూర్య ఇచ్చిండు అన్న నాకు. సరే ఓకే, డీల్ ఓకే. ఫ్యామిలీ ఫోటో వాట్సాప్ చేయ నాకు. సరే అన్న, నీకు వాట్సాప్ చేస్తా అన్న ఫ్యామిలీ ఫోటో. సరే కానీ నువ్వు ఎవరో చెప్పలే. నేనా? నీకు వాట్సాప్లో పెట్టిన చూసినావా? ఆ పాప తండ్రిని. రేపు మా పాప బర్త్డే. మేమందరం కలిసి గౌతర్నగర్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వస్తున్నాం. అప్పుడు మీరు మా పాపని కిడ్నాప్ చేసుకొని వెళ్ళండి. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి 50 లక్షలు డిమాండ్ చేయండి. పైసా కోసం కన్న బిడ్డనే బలి చేసినావు. అదే పైసా ఇప్పుడు నిన్ను మోసం చేసింది. పైసా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పైసలు కాదు ముఖ్యం, మనుషులు బంధాలే ముఖ్యం. నీ పైసా ఈరోజు చూడు నిన్ను ఎక్కడుంచిందో. లే బావా లే. బావానా? అవును బావా, సుజాత నా దూరం చుట్టం బావా, నా చెల్లె బావా. నీ దరిద్రపు అలవాటు వల్ల నీ పరిస్థితి ఇక్కడికి వచ్చింది బావా. ఇప్పటికైనా మనుషులెక్క మారు.
నిన్ను మార్చడం కోసం ఇది అంతా చేసినాం. అన్నా మనకు పెద్ద డీల్ దొరికిందన్నా. పెద్ద డీలేంద్రా? అన్న వాళ్ళు ఫ్యామిలీ ఫోటో కూడా పంపించారా అన్న ఆ పాపది. ఏందన్నా గట్ల షాక్ అయిన వాళ్ళని తెలుసా? తెలుసుడేంద్రా, ఈ ఫోటోలో ఉన్న నా చెల్లె సుజాతరా. ఎవర్రా నీకు డీల్ ఇచ్చింది? అన్నా నీ చెల్లె అన్న. ఆ డీల్ ఇచ్చింది వాళ్ళ భర్తే అన్న. ఏంద్రా నువ్వు చెప్పేది? ఏం జరుగుతుందిరా? ఏదో తప్పు జరుగుతుంది. నా చెల్లెకేమన్నా అయితే నేను తట్టుకోలేను. ఈ కథ ఏందో తెలుసుకుంటా. ఏంది దయన్న ఎప్పుడు లేని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో చెల్లా, అన్నయ్య. లేదన్నా, నా భర్త అట్లా చేయడు, నేను నమ్మను. ఏంద్రా చెల్లె, నేను చెప్పే నమ్మబుద్ధి లేదా? రేపు కోడలిది బర్త్డేనా కాదా? అవును, రేపు నా బిడ్డ బర్త్డే. రేపు గుడికి వెళ్తున్నారా లేదా? ఆ గుడిలోనే కిడ్నాప్ ప్లాన్ చేయమనండి నీ భర్త. సరే అన్నా, వానికి బుద్ధి రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. రేపు మీరు పాపని కిడ్నాప్ చేస్తున్నారు. ఏందమ్మా నువ్వు చెప్పేది? అవునన్నా, నేను చెప్పినట్టు చెయ్యండి, తర్వాత ఆట నేనాడిస్తా. ఇగో నీ పైసలు. నీ పైసలు మాకేమద్దు. నా చెల్లెని నువ్వు బాగా చూసుకోనక చాలు. నేను ఇంతకంటే పెద్ద దందలు చేస్తా బావా. కానీ నేను చేసే దందలా నీతి న్యాయం మంచిగానే ఉంటేనే దందా చేస్తా. నీ లెక్క మోసం చేస్తోని మోసంతోటే కొడతా. నిన్ను కూడా గట్టనే చేసిన. నన్ను క్షమించు బామారిది, ఇంకోసారి ఇట్లా చేయ. పైసా కంటే ముఖ్యం నా కుటుంబం అని నాకు అర్థమైంది. ఇక నుంచి మంచిగా పని చేసుకొని మంచిగా బతుకుతాం బామారిది. సంతోషం బావా.